టీవీ సీరియల్ కూర్చోవలసిన టైంలో అమ్మ 2 గంటలు 3 గంటలు వీళ్ళకి ధ్యానం చేసి చాలా మంచి క్రమశిక్షణతో మసులుతున్నారు. అందుకే మా సింగపూర్ తరపు విషయం మీకు చేద్దామని సరే మేము విధంగా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మరి నియోజకవర్గం ప్రథమ మహిళల కోసం చెప్పమన్నారు. ఆవిడ గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ మరి చెప్పడానికి టైం లేదు. ఆవిడ 2 సార్లు 2 గ్రామాలకు కన్నవారింటికి సర్పంచ్ అయింది. అత్తవారింట్లో కూడా సర్పంచ్ గా ఆవిడ చేశారు 5 years నుంచి. అది ఆవిడలో గొప్పతనం. కానీ మా శంకర్ సార్ గారు ఉదయం 4 గంటలకి యోగా చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 2 గంటలకు చేస్తారో తెలియదు. అంతవరకు ఈ అమ్మాయి అన్ని నేను ఒకసారి ఆశ్చర్యపోయిన ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ కొండ ముందు కొడులు దూరుకుంటున్నారు ఇంట్లో. నియోజకవర్గ ప్రథమ మహిళ చేస్తున్న పని కొండ ముందు ఆవిడ చేసాలో ఎవరు చూసుకుని అదే ఉన్నతులు అలాగే ఉన్నారేమో. మరి శంకర్ గారు దీన్ని ఖాళీని పూర్తి చేస్తున్నారు. ఈవిడ ఉంటే చాలు ప్రజలు అనుకునే స్టేజ్ కి ఆవిడ తరగతి వ్యక్తిత్వాన్ని ఆవిడ తీర్చిదిద్దుకున్నారు. సోదమ్మ ఆవిడకి చాలా ధన్యవాదాలు. అభిప్రాయంలో మరి ప్రతి పురుషుడు విజయం వెనకాల స్త్రీ ఉంటుంది అన్నట్లు మరి మా శంకర్ గారు ఎమ్మెల్యే గారు అనడానికి మాకు ఇంకా అలవాటు పడలేదు మేము. ఎందుకంటే ఇక్కడే ఆయన మనకి సుదర్శన క్రియ శంకర్ గారి మధ్య ఇక్కడ జయించారు. ఆయన మనకు యోగా గురువు గారు కూడా ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు సతీమణి గారికి గురించి ఎందుకంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. మరి టైం కూడా లేదు. ఆవిడ పాపం శ్రీకాకుళంలో ప్రోగ్రాం ఉంది. అయినా సరే సింగపూర్ టచ్ చేస్తే నేను శ్రీకాకుళం వెళ్తాను ప్రజలు ఇక్కడ మా మహిళలతో నేను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను మాట్లాడుతున్నారు. ఆవిడకి మేము పిలిచిన వెంటనే ఇంత బిజీలో కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవా సంస్థ అధ్యక్షులు ఎప్పుడూ మనకి తోడు నేర్పినటువంటి రమేష్ గారికి 2 విషయాలు మాట్లాడుతూ తోడు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రసాదరావు గారికి, సలహా సంఘ సభ్యులు శివాజీ మాస్టర్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులైనటువంటి మరి ప్రస్తుత శాసనసభ్యులు శంకర్ గారి సతీమణి